హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి లేయర్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఆల్రెడీ నేను థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టుకున్నాను అండ్ థ్రెడ్ ర్యాపింగ్ చేయడం కూడా నేను ఒక వీడియో పెట్టాను. మీరు కావాలంటే వెళ్ళి చూడండి. ఫస్ట్ ఒక బ్యాంగిల్ తీసుకొని 4 సైడ్స్ నేను వైట్ స్టోన్ తీసుకున్నాను. వైట్ స్టోన్ అనేది 4 సైడ్స్ మనం పెట్టుకోవాలి. అండ్ ఈ లేయర్ అనేది మనకి తెలియడానికి నేను ఈ స్టోన్ అనేది పెడుతున్నాను. మనకి బ్యాంగిల్కి చాలా గ్యాప్ రావాలని అంటే మనం పెద్ద స్టోన్స్ పెట్టుకోవచ్చు. నార్మల్గా లేయర్ రావాలని అంటే మనం చిన్న స్టోన్ పెట్టుకోవచ్చు. ఆ స్టోన్ పైన మళ్ళీ గమ్ అప్లై చేసి దానిపైన ఇంకో బ్యాంగిల్ మనం అటాచ్ చేయాలి. అండ్ నేను డిఫరెంట్ కలర్ తీసుకున్నాను. సో మీరు సేమ్ కలర్ పెట్టుకోవాలంటే సేమ్ పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఎల్లో, బ్లూ అండ్ మళ్ళీ ఎల్లో పెట్టుకున్నాను. సేమ్ ఈ బ్యాంగిల్ కూడా పైన స్టోన్స్ అనేది 4 సైడ్స్ పెట్టుకొని దానిపైన మళ్ళీ గమ్ అప్లై చేసి మళ్ళీ ఇంకో బ్యాంగిల్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత కాసేపు అవి డ్రై కానివ్వాలి. అండ్ నెక్స్ట్ సేమ్ నేను సైడ్ బ్యాంగిల్స్ కోసం 2 బ్లూ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, 6 కట్. అందులో సేమ్ మనం 4 సైడ్స్ స్టోన్స్ పెట్టుకొని గమ్ పెట్టుకొని ఇంకొకటి అటాచ్ చేసుకోవాలి. ఇది అనేది సైడ్ బ్యాంగిల్ లాగా పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది డ్రై అయ్యాక ఇప్పుడు దీనిపైన మన స్టోన్ అనేది కనబడకుండా మనం అది కవర్ చేస్తూ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలి. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడైతే మనకి స్టోన్ ఉందో అక్కడ మాత్రమే మనం థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలి. అండ్ ఇలా 4 సైడ్స్ నేను మొత్తం ర్యాప్ చేసుకున్నాను. ఇలానే చూడండి, ఎక్కడ స్టోన్ ఉందో అక్కడ నుంచి కొంచెం గ్యాప్ తీసుకొని ఆ స్టోన్ అనేది కవర్ చేస్తూ మనం థ్రెడ్ అనేది ర్యాపింగ్ చేసుకోవాలి, స్టోన్ కనబోయకుండా. అలా అయితే మనకి నీట్గా కనిపిస్తుంది. ర్యాపింగ్ కూడా మనం నీట్గా చేసుకోవాలి, లేకపోతే ఫినిషింగ్ అనేది బాగుండదు. చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మన ఛానల్లో. చూడండి, థ్రెడ్ అయితే నేను ర్యాప్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు అక్కడ కట్ చేసి గమ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే నేను 4 సైడ్స్ చేసుకున్నాను. వీడియోలో చూపించలేదు, మీకు శాంపుల్గా ఒకటి చూపించా. సో అండ్ సేమ్ ఇలానే నేను సైడ్ బ్యాంగిల్స్ కూడా ఇలానే చేసి పెట్టుకున్నాను. అన్నీ ర్యాప్ చేసుకొని పెట్టుకున్నాను 4 సైడ్. చూడండి ఇలా వచ్చింది. 4 సైడ్స్ అనేది నేను ర్యాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం స్టోన్స్ పెట్టుకుందాం. వీటికి నేను డిజైన్ ఎలా చేస్తున్నా అంటే ఓన్లీ సింపుల్ అండ్ నీట్గా రావడానికి నేను స్టోన్ అనేది నేను సింపుల్ స్టోన్ తీసుకున్నాను. బ్లూ కలర్ స్టోన్స్ తీసుకొని వాటిని 4 సైడ్స్ పెట్టుకున్నా. అంటే సింపుల్ ఫ్లవర్ అనేది పెడుతున్నా ఇందులో. అండ్ మిడిల్లో వచ్చేసి ఒక వైట్ స్టోన్ అనేది పెట్టాను. చూడండి. అండ్ మీకు కూడా ఇలాంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా స్మాల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుందండి. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా స్టార్ట్ చేయండి. నేను మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను. అండ్ చూడండి, ఇలా నేను 4 సైడ్స్ అనేది నేను ఇలాగే ఫ్లవర్స్ అనేది పెట్టుకున్నాను. అండ్ మిడిల్లో వచ్చేసి నేను డైమండ్ షేప్ కుందని తీసుకొని అక్కడక్కడ ఒక్కొక్క సైడ్స్ నేను పెట్టుకున్నాను. అండ్ ఇలా సింపుల్గా నేను ఫినిషింగ్ అనేది ఇచ్చాను మిడిల్ బ్యాంగిల్కి. అండ్ చూడండి. అండ్ ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ తీసుకొని సేమ్ ఇలానే స్టోన్స్ పెట్టుకున్నాను. ఓన్లీ ఇలా లీఫ్ లాగా నేను సైడ్కి గోల్డ్ కలర్ స్టోన్స్ తీసుకొని నేను పెట్టుకున్నాను. చూడండి. అండ్ తర్వాత ఇట్లా 3 సైడ్స్ పెట్టుకున్న తర్వాత మధ్యలో నేను సిల్వర్ కలర్ స్టోన్ తీసుకొని మిడిల్లో పెట్టుకున్నాను. చూడండి, టోటల్గా చేసి మీకు చూపిస్తా. చూడండి. అండ్ ఇప్పుడు వీటికి నేను సింపుల్గా వైట్ స్టోన్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, సైడ్కి ఒక్కొక్క స్టోన్ అనేది నేను పెట్టుకుంటున్నాను. చూడండి, 2 సైడ్స్ బ్యాంగిల్స్కి నేను ఇలానే గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక్కొక్క స్టోన్ పెట్టి సింపుల్ లుక్ అనేది ఇచ్చాను.
చూడండి ఇలా వచ్చింది మొత్తం. అండ్ ఇప్పుడు లాస్ట్ అవుట్పుట్ అనేది చూడండి ఎలా వచ్చిందో. అండ్ నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.